దాదాపు 3 దశాబ్దాలుగా సిమ్స్ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కావడం లేదని డైరెక్టర్లు మారుతున్నా, అధికారులు మారుతున్నా, డాక్టర్లు మారుతున్నా కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఎన్నిసార్లు సిమ్స్ యాజమాన్యానికి వినతులు ఇచ్చినా వారి సమస్య పట్టించుకున్న నాదుడే లేడని అనివార్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె మార్గం ఎంచుకొని సమ్మె నోటీస్ ఇచ్చి 14 రోజులు పూర్తయిందని ఈ నెల 17వ తేదీన DCL కార్యాలయంలో సిమ్స్ యాజమాన్యం CITU నేతలతో సంయుక్తంగా జరిగిన చర్చల్లో భాగంగా వారం రోజులు 24వ తేదీ వరకు గడువు ఇవ్వడం జరిగిందని 24వ తేదీ చర్చల్లో యాజమాన్య సమస్యలు పరిష్కరించకుండా విఫలమైతే సమ్మె పట్ట తప్పదని అన్నారు. దాదాపు 18 రోజులు పూర్తయిపోతా ఉంది. చట్టం ప్రకారం అయితే 14 రోజులు గడువు తర్వాత సమ్మెలోకి పోవాలా. 17వ తేదీ DCL కార్యాలయంలో సిమ్స్ మేనేజ్మెంట్ CITU నాయకత్వం మనం అందరం కూడా కూర్చొని DCL ఆఫీసులో చర్చలు జరిపిన తర్వాత మీ యాజమాన్యం కార్మికుల సమస్యల పట్ల మేము చాలా తప్పులు చేశాం, చాలా పొరపాట్లు చేశామని చెప్పి యాజమాన్యం అంగీకరించింది. DCL ఆఫీసులో మనం తప్పు చేసినప్పుడు మనం చెప్పలే, వాళ్ళే అంగీకరించారు మేము తప్పు చేశాము. శానిటేషన్ చెప్పి పేరు పెట్టిన తర్వాత మిగిలిన విభాగాల్లో పనిచేస్తున్నట్టు పారామెడికల్ పనిచేసే వాళ్ళకి, సెక్యూరిటీ గార్డ్స్కి, సిమ్స్లో పనిచేసి దాదాపు 30 విభాగాల వారికి ఇప్పటికీ 3 సార్లు వేతనాలు పెరిగింది. ఈ పేరు వినడం వల్ల కార్మికులకి జీతాలు పెరగలేదు. కాబట్టి దీన్ని మేము రెక్టిఫై చేసుకుంటామని చెప్పి మీ MS గారు స్వయంగా DCL కార్యాలయం వద్ద ఒప్పుకొని వచ్చాడు. రేపు మళ్ళా ఆయన ఒప్పుకున్న తర్వాత మనమేమి మొండిగా పోయి ఇప్పుడే పరిష్కారం చేయని చెప్పలా. 17వ తేదీ జరిగిన చర్చలు మనం న్యాయంగా మళ్ళీ ఒక వారం గడువు ఇచ్చాం. 24వ తేదీ అంటే రేపటి వరకు ఈ సిమ్స్ మేనేజ్మెంట్కి మనం సమయం ఇవ్వడం జరిగింది. రేపటి రోజు మళ్ళా DCL కార్యాలయంలో చర్చలు జరుగుతాయి. మీ మేనేజ్మెంట్ అందరూ కూడా ఆ చర్చలకు వస్తారు, మనమందరూ ఆ చర్చలకు పోవాలా. మీరందరూ చర్చ రావడానికి సిద్ధమేనా? ఈ రోజు వచ్చేట్టు ఎంతమంది కాదు, రేపు సెకండ్ షిఫ్ట్ లో ఉన్న వాళ్ళు, నైట్ డ్యూటీలో ఉన్న వాళ్ళు, వీళ్ళు వాళ్ళని కాకుండా ప్రతి ఒక్కరు ఎంత మంది వీలైతే అంతమంది రేపు DCL కార్యాలయానికి పోవాలా. రేపటి రోజు ఈ చర్చలు సఫలమైతే సమ్మె విరమిస్తామని చెప్పి ప్రకటిస్తాం. ఈ చర్చలు విఫలమైందంటే ఖచ్చితంగా ఎల్లుండికి నుంచి 25వ తేదీ నుంచి మనకు సిమ్స్ యూనియన్ కార్యదర్శి రవేణ చెప్పినట్టు ఎక్కడే టెంట్ వేసుకుని కూర్చుంటాం. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు లేసే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తున్నాం. మనం సమ్మె ప్రకటించిన రోజు, సమ్మె నోటీస్ ఇచ్చిన రోజు, ఆ రోజు మీ డైరెక్టర్ గారు మీ డైరెక్టర్ కార్యాలయం నుంచి ఒక నోటీస్ పంపించారు అందరి HODలకి. ఇది అత్యవసర సర్వీసు, ఎసెన్షియల్ సర్వీసు, ఎక్కడ సమ్మెలు చేయడానికి లేదు. ఈ సంవత్సరం నవంబర్ దాకా చేయకూడదని చెప్పి టైం ఇచ్చాడు. ఇది అత్యవసర విభాగాలకు వస్తే మాకు తెలియదా? గత 3 సంవత్సరాలుగా ఓపికతో ఉన్నాం. ఈ రోజు నుంచి కాదు, గత 3 సంవత్సరాలుగా ఓపికతో ఉన్నాం. అప్పుడు మీకు ఎసెన్షియల్ గుర్తు రావట్లేదా? అనేక సార్లు చర్చలు జరిపారు. ఇదే డైరెక్టర్ గారు మనం ధర్నా చేసిన తర్వాత డైరెక్టర్ గారు, MS గారు, RMO గారు అందరి సమక్షంలో మనకి మినిట్స్ కాపీ ఇచ్చి ఒప్పుకుని రాతపూర్వకంగా నోట్ ఇచ్చారు. ఈ సమస్యను పరిష్కరిస్తాము, శానిటేషన్ పేరు తొలగిస్తాము, వేతనాలు పెంచుతాము, మహిళలకి డ్రెస్సింగ్ రూమ్ ఇస్తాము, ఏదైతే మనం పెట్టామో డిమాండ్ అని కూడా బేషరతుగా అంగీకరించి పరిష్కారం చేస్తామని చెప్పి ఈ రోజు చేయకుండా మాట తప్పినారు. కాబట్టి మీరు చెప్పిన మాటని అమలు చేయమని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. మనమే కొంచెం కోరికలు పోవడం లేదు, ఈ సిమ్స్ రాసిమని చెప్పి అడగడం లేదు, లేకపోతే ఈ అధికారులాగా లక్షల జీతాలు అడగడం లేదు, కనీస వేతాన్ని అమలు చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఇంటి బాడుగులు కట్టలేక, కరెంటు ఛార్జీలు కట్టలేక, ఇంట్లో పిల్లల్ని చదివించుకోలేక, రోగం వస్తే ఆరోగ్యానికి హాస్పిటల్కి పెట్టలేక ఈరోజు అనేక రకాల కష్టాలు పడుతూ ఉన్నాం. మాకు కనీస వేతనాన్ని అమలు చేయమని అడుగుతున్నాం. కాబట్టి రేపటి రోజు ఈ చర్చలు జరుగుతాయి.
రేపటి రోజున మీరందరూ కూడా టీసీఆర్ కార్యాలయానికి రావాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంత ముగిస్తానో మీరందరూ డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి కార్యక్రమాన్ని ఎంత ముగిస్తానో రేపటి రోజున మీరందరూ టీసీఆర్ కార్యాలయానికి 10 గంటల రావాలని చెప్పి తెలియజేస్తాం.